ఇక ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. తిరిగి రేపు హైదరాబాద్ రానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా వెళ్లే అవకాశం ఉంది. వీరంతా ముఖ్యమంత్రి సారథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రైట్, ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. తిరిగి రేపు హైదరాబాద్కు రానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. వీరంతా కూడా ముఖ్యమంత్రి సారథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కలిసే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారా? అజీం, చెప్పండి, ఏంటి ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్కి ఎలాంటి ప్రాధాన్యత సంతరించుకుంది? ఏ అంశాలు మల్లికార్జున్ ఖర్గేతో చర్చించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? అజీం, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే మంత్రులు కొంచెం మంది, వీరితో పాటు నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అందరూ కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గేను కలిసే అవకాశం కూడా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తీరు కావచ్చు, వ్యూహాలు కావచ్చు, గెలుపొందినటువంటి తీరుపై కూడా పూర్తి స్థాయిలో కూడా మల్లికార్జున ఖర్గేకి వివరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో మల్లికార్జున ఖర్గేకి టికెట్ ఇచ్చినందుకు నవీన్ కుమార్ యాదవ్ అక్కడ వారందరికీ కూడా రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, అలాగే మల్లికార్జున ఖర్గేకి, కేసీ వేణుగోపాల్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నారు. సో ఓవరాల్ గా నిన్న జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం అంతా కూడా ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ నేతలందరినీ కూడా కలిసి ఏదైతే రావడానికి ప్లాన్ చేశారు. సో రేపు మధ్యాహ్నం మరొకసారి వీరంతా కూడా తిరిగి హైదరాబాద్ కి చేరుకుంటారు. సో దీంతో పాటు రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఏదైతే ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ క్షణాలైనా సరే డీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి లిస్టు రావచ్చు అని చెప్పి ఏదైతే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశంతో పాటు నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశంపై కూడా ఏదైతే ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా చర్చించేటువంటి అవకాశాలు కూడా మాకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అజీం.